డాల్ఫిన్ బీచ్ అంట ఈరోజు. క్రూషుల్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇవ్వాలంటే చాలా మంది అడుగుతున్నారు, అక్క ఎప్పుడు గోవాలో బీచ్లే చూపిస్తారని చెప్పి. గోవాలో బీచ్లే ఫేమస్ అండి, ఇంకేముంటాయి చెప్పండి. అందుకనే ఈరోజు డాల్ఫిన్ బీచ్కి వచ్చినాం. చూద్దాం డాల్ఫిన్స్ కనబడతాయి అంటే లక్ ఉంటేనే, అది కూడా చూద్దాం ఎంతవరకు కనిపిస్తాయిందో. బ్యాక్ సైడ్ అదే క్రూజ్లలో వెళ్ళాలంట బోట్లో. చూద్దాం ఎంతవరకు కనిపిస్తాయో మనకు కూడా, మీరు కూడా చూపిద్దాం డాల్ఫిన్స్ అయితే. అందుకనే ఇక బీచ్కి వచ్చినాం. గోవాలో బీచ్లే ఫేమస్ కదండి, ఇంకేముంటాయి మీరే చెప్పండి. సో అది బ్యాక్ సైడ్ ఉన్నదంతా ఇదే. ఇటు షాపింగ్స్ లైవ్ మామూలుగా. పొట్టిగా నువ్వు ఇటు జరుగు, డాడీ కూర్చుంటాడు. సో ఇప్పుడైతే ఇక డాల్ఫిన్ బీచ్లో విహారం చేయబోతున్నాం. ఒక్క డాల్ఫిన్ అయినా కనబడతా చూడాలి, అదృష్టం ఉంటే కనిపిస్తాయి, లేకపోతే ఏం లేదు. పొట్టి ఇటు చూడు. ఏం తింటున్నారు? మేము గోవాకు పోతున్నాం, మీరు ఎడిపోతున్నారో మాకు తెలియదు. డాల్ఫిన్లు కనిపించినాయారా? మళ్ళీ ఏమైంది? అదే జైలు మనం పోయినా పోలేదా మొన్న? और ऊपर में दिखा देगा व्हाइट कलर का चर्च है वो चर्च। डाल्फिन में गुस्सा में आ गया, नहीं निकल रहा, उधर जाके आएंगे। डाल्फिन बोलो, बहुत दूर से आए, बोलो, निकलो, बोलो बाहर। उसका भाषा मालूम है, उसका भाषा बात करो।
हाँ? ये मैडम बोलते बोलो उनका भाषा क्या है बोलो ना డాల్ఫిన్ భాష అంటే చెప్తారు. जरा डाल्फिन దగ్గర పోయి రాపో ఆగో ఆగో కూర్చున్నాడు చూడు ఆగో భయం బాగానే అయింది కాబే ఎక్కడ దిగుతుంది ఎక్కడ आगो 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 डाल्फिन आ जाओ एक बार आ जाओ फोटो नहीं वीडियो पूरा మీ అందరికి క్రూజ్ చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు బోటింగ్ చూసారు కదా, ఇప్పుడు క్రూజ్ చూపిస్తాను. ఆయనకు కూడా తెలియదట. క్రూష్ ఇదే క్రూషు ఇదే అదేంది లోపల మెసులుతూ రాగ ముంగట డాల్ఫిన్లా ఒక్కటే డాల్ఫిన్ ఉందట. ఒక్కటే ఉందట ఈ మొత్తం వాటర్లా. ఒక్కటే ఉందట, అదే ఏరియాలో కనిపిస్తుందట అది. ఇది బిగ్గెస్ట్ క్రూజ్. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా, సినిమాలలో చూడడం కానీ క్రూజ్ ఫస్ట్ టైం. గీడయ్యో గీడ అదే రెండు రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయి జంటనే ఉన్నాయి పక్క. రెండు ఉన్నాయి సుగుణక్క, రెండు ఉన్నాయి జతనే ఉన్నాయి. ऊपर में बड़ा सा टॉप नजर आएगा, वह किला है जिसका नाम है अगवादा फोर्ट। और इधर नीचे वो साइड में देखेंगे पूरा आगे भी है व्हाइट कलर वाला घर। ये सेंट्रल जेल गोवा का फर्स्ट जेल। ये जेल को अभी बंद कर दिया गया है। बैठ जाओ, हेलो सीट में बैठ जाओ। क्यों बोला था कि पुलिस है? हेलो, उसको लाइफ जैकेट पहनने के लिए మొత్తానికైతే డాల్ఫిన్స్ అయితే కనబడ అనుకున్నా కానీ దొరికినాయి అన్నమాట. చాలా ఉన్నాయి, ఒకటి రెండు అనుకున్నారు కానీ చాలా ఉన్నాయి డాల్ఫిన్స్ అయితే. బట్ ఓవరాల్గా సూపర్ వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీరు అందరూ కూడా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో ఇది మొత్తానికైతే డాల్ఫిన్స్ కనిపించినాయి కదా, ఇది వ్యూ అంతాను. బిగ్గెస్ట్ మాల్ ఇదే అంటే ఇంకా ఇక్కడ ఆడ ఈడ వెతకాల్సిన అవసరం లేదు, అన్నీ ఇక్కడే దొరుకుతాయి. అండ్ ఇంకా గోవాలో ది బిగ్గెస్ట్ ఇంకా మాల్ అంట. ఇంకా గోవాలో మనం అక్కడక్కడ అన్నీ వెతుకుతూ ఉంటాం కదా, అవన్నీ వెతకాల్సిన అవసరం లేదు, అవన్నీ కలిపితే ఇందులో ఉంటాయంట. చూద్దాం ఏమేమి ఉంటాయో, రేట్లు ఎలా ఉంటాయో అన్నీ చూద్దాం. నాతో పాటు మీరు కూడా చూపిస్తాను గోవాలో. మీకు కూడా ఎప్పుడన్నా గోవాకి వచ్చినప్పుడు ఒక క్లారిటీ అనేది ఉంటుంది అంతే. ఓకేనా? నేను ధీరజ్ ఇంకా లేడీస్ అందరం వచ్చినాం అనమాట. ఇక ధీరజ్ ఎంత పెద్ద షాపింగ్ చేస్తాడో చూడాలి ఇందులో.
మాల్ ఎంట్రన్స్. అక్క 5,000 5,000 50% 5,800 కొన్నట్టే కదా. స్మాల్ షాపింగ్ అన్నమాట. బ్రేస్లెట్స్ అంతా ఏదో ఒక్కొక్కటి అయితే ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయి. రేట్ 490 రూపీస్ ఇది. मैं पकड़ती हूँ. मैं रुको रुको रुको. ఎన్ని కాలం ఇస్తే నిజంగా చెప్తున్నాను, ఇవన్నీ మనం తీసుకునేంత లేదన్నమాట. ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. తీసుకున్న వాళ్ళు అయితే లేబల్ని బట్టి అన్నమాట. బట్ ప్రైస్ అయితే ఎక్కువగా, దానితో బ్రాండెడ్ అన్నట్టు అది ఉన్నాయి అన్నమాట. కాస్ట్ అయితే రేట్లు అయితే ఇప్పుడు టూ మచ్గానే ఉన్నాయి ఒక్కొక్కటి. బట్ జస్ట్ చూడాలి, వెళ్ళాలి. మనకి ఇది కూడా ఒక కొత్త అనుభూతి అన్నమాట. సో అది ఫైనల్గా మాల్ కనొచ్చినాము. బట్ రేట్లు అయితే నిజంగా టూ మచ్ ఉన్నాయి. బట్ కొన్ని చాలా తక్కువ, అంటే చాలా తక్కువ కాదు, కొన్నిటికైతే పర్వాలేదు. 299 రూపీస్ 399 అట్లా ఉన్నాయి. కానీ మిగిలిన అన్నీ అయితే ఇక మ్యాక్స్ అన్నీ బ్రాండెడ్, ఇక తెలిసిందే కదా, అన్నీ బ్రాండెడ్ అన్నమాట. బట్ నేనైతే ఒక 2 కుర్తీలు తీసుకున్నాను అంతే, ఇంకేం తీసుకోలేదు. ధీరజ్ ఇక్కడ అలసిపోయిండు. బ్రేక్ఫాస్ట్ స్నాక్స్. అండ్ ఫైన్ చూసారు కదండి, మొత్తానికైతే ఫుల్ బిజీ షెడ్యూల్ అన్నమాట. ఈరోజు గోవాలో మాదైతే బిజీ షెడ్యూల్. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏదో ఒకటి అన్నీ బయట తిరగడం, ఇలా షాపింగ్ అన్నీ ఇంకా మొత్తానికి అన్నీ మిక్స్ చేసే ఈ వీడియో అండి. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బీచ్కి వచ్చామన్నమాట. సో ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు బీచ్లో మునిగాను, కానీ ఇంకా తర్వాత మునిగలేదు. ఇంకా ఇలాగూ ఇంకో 2 డేస్ అయితే నెక్స్ట్ డే వచ్చేస్తున్నాం అన్నప్పుడు ఇంకా అలాగా నేను ధీరజ్ మా వారు సరదాగా అయితే బీచ్కి వెళ్ళామండి. ఇంకా ఆ వాటర్ సౌండ్ ఉంటూ చూసారా, చెవులకు ఎంత హాయిగా ఉంటుందో. ఆ వాటర్ సౌండ్ నాకు చాలా ఇష్టం అన్నమాట. ఆ అలలు వచ్చేసప్పుడు ఉంటుంది చూసారా, చాలా హాయిగా అనిపిస్తుంది మనసుకైతే. కాసేపు ఇంకా మన సమస్యలన్నీ పక్కన పెట్టి కాసేపు ఉన్న టైంలోనే ఎంజాయ్ చేయాలన్నమాట. బట్ చూస్తున్నారా, వ్యూ అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఈ షాపింగు, ఈ గోల్ అంతా పక్కన పెడితే ఎస్పెషల్లీ నాకైతే ఈ బీచ్లు చాలా నచ్చాయన్నమాట. నేను ఇలా నీళ్ళలో మునిగి ఆడటం నిజంగా ఫస్ట్ టైము. బట్ చాలా హ్యాపీగా అనిపించింది నాకు. నేను గోవాలో చాలా హ్యాపీగా అయిన మూమెంట్ అంటే ఈ వాటర్లో, బీచ్లో ఇలా హ్యాపీగా ఆడుకున్నప్పుడే అన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు టైమే తెలియదు. మొత్తం కూడా సాల్ట్ వాటర్ అని మీకు తెలియదు కాదు, అంతా ఉప్పు నీళ్ళే. అదంతా స్కిన్ అంతా మొత్తము డ్రై అయిపోయి ఇంకా మొత్తం ఫేస్ అంతా జిడ్డుగా అయిపోతుంది. నాకైతే ఫుల్గా ట్యాన్ అయిపోయింది ఇంకా. సో అది ఇంకా ధీరజ్ నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. మళ్ళీ ఇలాంటి టైం ఎప్పుడు వస్తుందో ఏమో, రావాలని కోరుకుందాం. ఈసారి ఒక వెళ్తే మాత్రం లక్కీ పాపను తీసుకునే వెళ్ళాలి. కాకపోతే అక్కడి వరకు ఒక ఎత్తు అయితే లక్కీ పాపను ఇంకా ఇసుకలో నడిపించి ఇంకా కొంచెం మనం నడవాలి కదండి. ఇంకా వాటర్లో అయితే ఓకే, బట్ ఇంకా ముందైతే ఇంకా ఇసుకలో నడిపించడం కొంచెం కష్టమే అనుకోండి. బట్ నాకైతే లక్కీ పాపను తీసుకొని పోయినా కూడా ఓకే, ఎందుకంటే చాలా బాగా వెహికల్ ఉండాలి. మెయిన్ అయితే వెహికల్ ఉంటే పాపను తీసుకెళ్ళచ్చు. మనము ఆ బస్సులలో కానీ ఇలా జర్నీ చేయడం అంటే లక్కీ పాపతో చాలా కష్టం అనిపించింది. బట్ ఇలా అయితే పాపను తీసుకెళ్ళచ్చు వెహికల్ ఉంటే. బట్ నిజంగా చెప్తున్నాను, సో చాలా హ్యాపీగా అనిపించింది. మీరు చూస్తుంటే మీకు ఎలా ఉందో కానీ, బట్ అక్కడ వాటర్లో అలా హ్యాపీగా, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఒకనొక టైంలో నేను మా వారు ముగ్గురం కూడా మునిగిపోయాం వాటర్లో.
ఇంకా నిజంగా చెప్పాలంటే అదే లాస్ట్ డే ఏమో అనిపించింది. వాటర్లో అలలు వచ్చి మొత్తం మీద పడ్డాయి అన్నమాట. కొంచెం డీప్గా వెళ్ళిపోయాము. అయినా అక్కడ ఆల్రెడీ సెక్యూరిటీ ఉంటారు, పోలీస్ వాళ్ళు. ఎనీ టైం మనకు హెచ్చరిస్తూనే, ఎనీ టైం వాళ్ళు సిగ్నల్స్ క్రాస్ అవ్వద్దన్నమాట. వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. బట్ అలా అనిపించింది ఒక్కసారిగా. సో సడన్గా అయితే అలా వాటర్ బాగా ఎక్కువ వచ్చేసింది. అలా అది మీదికెళ్ళి ఇలా వెళ్ళిపోయిందన్నమాట. నేను మా వారు ముగ్గురం మునిగిపోయాము, ధీరజ్ కూడా. సో అది కూడా అసలు నిజంగా అది మర్చిపోలేము. మాకైతే అదొక మెమొరీ అన్నమాట. ఇక్కడ చూసారా ధీరజ్ బాబు కూడా నాకంటే ఒక 8 days ముందే వెళ్ళాడు. డైలీ ఇంకా వాటర్, గోవాలో వాటర్ ఎట్లుంటుందో చెప్పండి, మొత్తం బ్లాక్ అయిపోయాయని చెప్పేసి. ఇసుక కూడా అక్కడ ఎంత సాఫ్ట్గా ఉందో, ఆ ఇసుకతో మార్నింగ్ కొంచెం మసాజ్ చేసి అంతా కూడా ఇసుకుతూ కాసేపు అలా హ్యాపీగా అలా కూర్చున్నాం అన్నమాట. అందుకే ఆ పని చేస్తూ ఉన్నాను ధీరజ్తోని. బట్ ఇసుక అయితే చాలా బాగుంది, సాఫ్ట్గా ఉందన్నమాట. అందుకే ధీరజ్కి అలా స్నానం చేపిస్తూ ఉన్నాను. సో ఇది డాల్ఫిన్ బీచ్ ఎలా అనిపించింది మీ అందరికీ? డాల్ఫిన్ బీచ్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. అది కూడా ఒక మెమొరీ అన్నమాట. మీరు అనుకోవచ్చు, అక్క వీడియోస్ అన్నీ ఎందుకు ఇలా వేస్ట్గా అనుకోవచ్చు కొంతమంది, ఎందుకు అప్లోడ్ చేస్తున్నారు. నాకు ఇవన్నీ కూడా తీపి జ్ఞాపకాలండి. సో నాకైతే స్వీట్ మెమొరీస్ అన్నమాట, లైఫ్ లాంగ్ స్వీట్ మెమొరీస్. అందుకే స్పెషల్లీ ఎంత లేట్ అయినా కానీ వీడియోలు అందుకే అప్లోడ్ చేస్తున్నాను. చాలామందికి బోర్ అనిపించవచ్చు, ఎందుకు ఇవన్నీ వీడియోలు అవసరమా అని కూడా కొంతమందికి అనిపించవచ్చు. బట్ నాకు ఇవన్నీ కూడా స్వీట్ మెమొరీస్ అని అప్లోడ్ చేస్తున్నానండి. సో చూసే వాళ్ళైతే చూడండి, లేదంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, స్కిప్ చేసేసేయండి. నాకు ఇవన్నీ స్వీట్ మెమొరీస్. ఏమో లైఫ్లో మళ్ళీ వెళ్ళగలుగుతామో లేదో, వెళ్ళినా ఏదైనా కానీ ఒక స్వీట్ మెమొరీగా ఉంచుకోవడం నాకు చాలా అలవాటు అన్నమాట. అందుకని నాకు యూట్యూబ్ అంటే నాట్ ఓన్లీ ఒక చూసి వదిలేయడం వరకు కాదండి, నాకు ఇది ఒక డైరీ అన్నమాట. డైరీ అయితే ఓన్లీ మన మెసేజ్లా రాసుకుంటూ ఉంటాం, బట్ ఇక్కడ అంటే వీడియోల రూపంలో నేను సో ఇవన్నీ కూడా దాచుకుంటున్నాను. అంతే డిఫరెన్స్ అండి రెండింటికి. సో ఏమో మీ మాటలు నా హర్ట్ చేసాయేమో, నా మాటలు మీకు ఒకసారి అయితే అంత హర్ట్ చేసే అంత నేనైతే ఏమనలేదు. బట్ ఎందుకంటే నాకు స్వీట్ మెమొరీస్ అని చెప్పేసి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం లేట్ అయినా మీకు అన్నీ బోర్ కొట్టద్దని చెప్పేసి ఇంకా వచ్చి కూడా 3-4 days అవుతుంది. లక్కీ పాప వీడియోస్ కూడా షేర్ చేస్తున్నాను కదా. సో అండ్ ఇంకా చాలామంది లక్కీ పాప గురించి అడుగుతున్నారు. బట్ లక్కీ పాప పర్లేదండి, కొంచెం అయితే బాగానే ఉంది, కొంచెం క్యూర్ అయ్యింది పాప. సో ఇది ఇంకా క్యూర్ కావాల్సిందైతే ఉందన్నమాట. అండ్ ఇక్కడ బోట్ అన్నీ కూడా నైట్ వెళ్ళారంటండి వాళ్ళు చేపల వేటకి. సో అవన్నీ కూడా ఇప్పుడు ఒడ్డుకు వస్తున్నాయి అన్నమాట. ఇంకా మేము స్విమ్మింగ్ చేసే టైంలో అవన్నీ అలా ఒడ్డుకు వస్తున్నాయి. సో మేము కూడా చూసాము, నాకు కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఆ బోట్ అన్నీ కూడా ఒడ్డు నుంచి ఇంకా వాటర్ నుంచి ఒడ్డుని తీసుకొచ్చేది కూడా ఒక ఎంతంటే ఒక మిషన్ పెట్టి అలా లాక్కొని రావడం కూడా నాకు కొంచెం వెరైటీగా అనిపించింది అనమాట. ఫిషింగ్కి వెళ్ళారంట వాళ్ళంతా. నైట్కి వెళ్తే కానీ ఆ మాత్రం ఫిష్లు వచ్చాయండి. ఒక రకంగా ఇంత పెద్ద సముద్రంలో ఆ మాత్రం ఫిష్లు వచ్చేస్తే నాకు నిజంగానే బాధ అనిపించింది. వాళ్ళ ఎంత హార్డ్ వర్క్ ఉందో దాని వెనకాల మనకి తెలియంది కాదన్నమాట. సో ఇది ఎన్నో 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 చాలా ఒకటా రెండా ఎన్నని చెప్పగలుగుతాను, ప్రతిదీ క్యాప్చర్ చేశాను అన్నమాట. సో నాకు మెమొరీగా ఉండాలని చెప్పేసి ప్రతి విషయాన్ని, నేను చేసిన ప్రతి టైంను కూడా నేనైతే క్యాప్చర్ చేశానన్నమాట. ఇలాగా ధీరజ్ బాబుతో మా వార్త టైం అయితే కొన్ని స్వీట్ మెమరీస్ అయితే అన్నీ క్యాప్చర్ చేశాను. ఇకపోతే మాల్ గురించి అండి, నిజంగా ఆ మాల్లో అడుగు పెడితే ఇంకా నిజంగా బాగా డబ్బులు ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళైతే వెళ్ళొచ్చు అన్నమాట. ఒక రకంగా అన్ని బ్రాండెడే అండి, బ్రాండెడ్ కాబట్టి ఆ మాత్రం కాస్ట్ ఉంటాయి. సో ఇది మొత్తానికైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా గోవా వీడియోస్ అయిపోలేవా అక్క అని చెప్పేసి కూడా మీకు డౌట్ రావచ్చు. ఇంకొక వీడియో ఉందండి, లాస్ట్ వీడియో. ఆ వీడియోస్ ఇంకా గోవా ట్రిప్ వీడియోస్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే అన్నమాట. సో ఇలాగా మీకు ఎలా అనిపిస్తుంది, ఇలా ఆ వాటర్లో ఇలా కూర్చొని చూస్తూ ఆటలు ఆడుతుంటే నాకైతే నిజంగా హ్యాపీగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇక్కడ అన్ని చేపలు వేరుతున్నారన్నమాట, దేనికి అవి అలా సపరేట్ చేస్తూ ఉన్నారు. నాకైతే నిజంగా ఈ చేపలను చూసి నిజంగానే బాధ అనిపించింది. చేపలను చూసి కాదు, చేపలు పట్టే వాళ్ళని చూసి బాధ అనిపించిందండి. సో నైట్ ఎప్పుడో వెళ్ళి ఈ మాత్రం చేపలు తీసుకొచ్చారు, నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళ హార్డ్ వర్క్ అయితే నాకు నిజంగా జాలేసిందండి. ఎలా అనిపించిందండి వీడియో? ఇవన్నీ వీడియోస్ మీతో షేర్ చేసుకోవాలని, నాకు స్వీట్ మెమొరీస్గా ఉండాలని ప్రతి వీడియో క్యాప్చర్ చేశాను. సో కొంతమందికి బోర్ కొట్టించవచ్చు, బట్ నాకైతే మెమరీగా ఉండాలని చెప్పాను కదా. సో నేను కూడా ఇంకా నాకైతే చేపలు ఇవన్నీ కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట. ఎంతన్నా పల్లెటూరు నుంచి వచ్చాం కదండి, ఇలాంటివన్నీ కూడా కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంటుంది. సో ఇదండి ఫ్రెండ్స్ వాటి వీడియో. ఇదైతే బీచ్లో ఇంకా ఆడటం ఇదే లాస్ట్ అన్నమాట. డాల్ఫిన్ బీచ్, అలాగే షాపింగు, ఇవన్నీ ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా గోవాకు వెళ్ళారా అనేది కూడా కామెంట్ చేయండి. వెళ్ళకపోతే ఒక్కసారి వెళ్ళి రండి,
ఎందుకంటే ట్రావెలింగ్ మనసుకి చాలా చాలా రిలాక్స్ అవుతుంది. రిలాక్స్కి అయితే మంచిది. ఏదైనా ట్రీట్మెంట్ ఉందా అంటే ట్రావెలింగే అన్నమాట. ఓపిక ఉంటే అయితే ట్రావెలింగ్ చేయండి. అప్పుడప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, మైండ్కి రిలీఫ్ అవుతుంది అన్నమాట. ఎప్పుడు రొటీన్ కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా అలా వెళ్ళొస్తే మనకు కూడా కొంచెం మనశ్శాంతి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.